హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో బీరకాయ బజ్జీ, బీరకాయ వేపుడు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా కమ్మగా ఉంటుందండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీరకాయ వేపుడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 1 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. నేను పైన పొట్టు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు అయితే కట్ చేసి పెట్టేశాను. పొట్టు తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. 3 బాగా పండిన టమాటాలు, మీ కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా చింతపండు అండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు తాలింపు కోసము, కొద్దిగా కరివేపాకు, 3-4 ఎండుమిరపకాయలు, 4-5 వెల్లుల్లిపాయలు, చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి. ముందైతే కుక్కర్ గిన్నె తీసుకొని కొన్ని బీరకాయ ముక్కలు బజ్జీ కోసం ఎత్తుకుందాము. మిగతావి తాలింపు కోసము పక్కన ఉడికించుకోవాలి. కుక్కర్లో బీరకాయ ముక్కలు వేసిన తర్వాత టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసుకొని కొద్దిగా పసుపు వేసేసి నీళ్లు వేసి ఉడికించుకోవాలండి. బీరకాయ మునిగేంత వరకు నీళ్లు వేసేసి ఉడికించుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు తినని వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. అయితే బీరకాయ బజ్జీ కానీ అలాగే సొరకాయ బజ్జీకి కానీ పచ్చిమిరపకాయలు వేస్తే రుచి చాలా బాగుంటుంది. కుక్కర్ విజిల్ వచ్చేలోపు పక్కన బీరకాయ కూడా ఉడికించేసుకుందామండి. కొద్దిగా నీళ్లు వేసేసి నీళ్లు మరిగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా ఉడికితే చాలండి. లేతగా ఉన్నాయి కాబట్టి ఉడికిపోయాయి, చూసారు కదా. మరి ఎక్కువ మెత్తగా ఉడికినా కూడా తాలింపు వేసేలోపు ఎక్కువ ముద్దగా అయిపోతుంది వేపుడు. అలా కాకుండా కొద్దిగా ఉడికించుకొని నీళ్ళన్నీ తీసేసి తాలింపు వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. బీరకాయ చక్కగా ఉడికిపోయిందండి బజ్జీ కోసము. ప్రెషర్ కూడా పోయింది. తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ చక్కగా వేగాలండి. అప్పుడే మనకి ఏ కూరైనా రుచి బాగుంటుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళన్నీ పక్కన ఉంచి పెట్టుకునేసి ముద్ద కావం తీసుకొని ఎనుపుకోవాలండి. మరీ మెత్తగా ఎనుపుకోకుండా కొద్దిగా బరకగా ఎనుపుకుంటే బజ్జీ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కందిబెళ్ళ కానీ పెసరబెళ్ళ కానీ వేసి కూడా చేసుకోవచ్చండి. నేను వట్టిదే చేస్తున్నాను. వట్టిదే కూడా చాలా బాగుంటుంది. తాలింపు వేగిపోయింది. బీరకాయ కూడా మెత్తగా ఎనిపేసాను, చూసారు కదా. మొత్తం వేసేసి మనము బీరకాయ ఎనుపుకునేటప్పుడు నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా మిక్స్ చేసి వేసేసుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చింతపండు కొద్దిగా పులుసు తీసి అది కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసి ఉడికించుకోవాలండి. చింతపండు పులుసు వేయడం వల్ల రుచి అనేది బాగుంటుంది. మీరు కావాలంటే మామిడికాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు, లేదు అంటే నిమ్మపండు కూడా పిండుకోవచ్చు అండి కొద్దిగా. బీరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. బీరకాయ వేపుడు కోసము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసానండి. బీరకాయ వేపుడుకు మాత్రం మెంతులు వేసుకొని అవసరం లేదండి. చూసారు కదా, బీరకాయలు చక్కగా వేగిపోయాయి. తాలింపు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. పసుపు ఆయిల్లో వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బీరకాయ ముక్కలు కూడా వేసి మరీ ఎక్కువగా కలపకుండా లైట్గా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. బీరకాయ చేదుందో లేదో కూడా కొరికి చూడాలండి. కొన్ని బీరకాయలు కానీ సొరకాయలు కానీ చేదుగా ఉంటాయి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలిపి కొద్దిగా వేగిన తర్వాత కొబ్బరి కారం అండి, మనం కూరల్లో వేసుకునే కారము, అలాగే వెల్లుల్లిపాయలు,
ఎండు కొబ్బరి, గ్రైండ్ చేసుకున్న కారము. ఈ కారం వేయడం వల్ల వేపుడు అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ.